హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. ఇవాళ అమెజాన్ నుంచి రిలీజ్ అయిన జియో ఏఐ రోల్ గురించి మన యూట్యూబ్ ఛానల్లో నేను ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. జియో రోల్ అనేది ప్రజెంట్ హైరింగ్లో ఉంది, సో అందుకని నేను దాని గురించి షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది ప్రజెంట్ ఇక్కడ కాంట్రాక్ట్ అనేది 6 months కాంట్రాక్ట్ ఫర్ డిఫరెంట్ స్టేట్స్ లైక్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. 2 cities కూడా రిలీజ్ చేశారు, బట్ నేను హైదరాబాద్ అనేది చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, జియో ఏ హైదరాబాద్ 6 months కాంట్రాక్ట్. ఇక్కడ 6 months కాంట్రాక్ట్ అని ఉంది. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ కానీ బాగున్నా, ఒకవేళ వాళ్ళకి బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉంటే ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా పర్మనెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నేను గ్యారంటీ ఇవ్వలేను, బట్ కానీ దెర్ విల్ బి ఏ హై ఛాన్సెస్ ఫర్ జియో ఏ రోల్ ఇన్ అమెజాన్. ఇక్కడ కీ అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్కి వస్తే ఇక్కడ ఏంటంటే ఈ జాబ్ రోల్ వచ్చేసి మీరు ఒక వీడియో చూడాలి, దాని గురించి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు దాంట్లో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అంతే. లైక్ ఎగ్జాక్ట్ లెవెల్గా అనేది ఉండాలి. అండ్ ద క్యాండిడేట్స్ ఎక్స్పెక్టెడ్ టు డొమినేట్, లైక్ కావాల్సిన స్కిల్స్ ఏంటంటే కమ్యూనికేట్ టు మీ డెడ్ లైన్స్. లైక్ వాళ్ళకి ఇంత వీడియోస్ చూడాలి, ఇన్ని వీడియోస్ చూడాలి అని ఒక డెడ్ లైన్ ఉంటుంది. లైక్ 1 dayలో ఒక 1500 ఒక 2000 వీడియోస్ చూడాలి అని ఒక డెడ్ లైన్ ఉంటుంది. సో అది మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. కన్స్ట్రక్టివ్ స్పిరిట్ అండ్ డిస్కంట్రీ అండ్ మెంటల్ టఫ్నెస్, అంటే మీరు మెంటలీగా కూడా స్ట్రాంగ్ ఉండాలి. లైక్ మేము కొద్దిసేపు వర్క్ చేసి రెస్ట్ తీసుకోవాలి అలా ఉండడానికి ఏమి ఉండదు. మెంటలీగా స్ట్రాంగ్ ఉండాలి, ఎన్ని వీడియోస్ చూడడానికైనా రెడీగా ఉండాలి. కన్సిస్టెన్సీ ఇన్ పర్ఫార్మెన్స్, అండ్ మీ పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు తగ్గకూడదు. వాళ్ళు ఒక బెంచ్ మార్క్ పెట్టుకుంటారు, లైక్ అప్ టు 85%లోనే మీరు ఉండాలి. ఆ తర్వాత తక్కువ ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఖచ్చితంగా 85 లేదంటే అబోవ్ 85%లోనే మీరు పర్ఫామ్ చేస్తూ ఉండాలి. ఎబిలిటీ టు అనోటేట్ ఏ వీడియో బేస్డ్ జాబ్స్ ఫర్ ప్రొలాంగ్ టైమ్. ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా, ఒక వీడియోస్ అనేవి ఉంటాయి, లైక్ 10 seconds 20 second వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ మీరు చూడాలి, దాని గురించి అనోటేట్ చేయాల్సి ఉంటుంది. అదే మీ వర్క్ వచ్చేసి ఈ రోల్లో. ఎబిలిటీ టు వర్క్ రిమోట్ టీమ్స్ అండ్ ఎస్పెషలీ గుడ్ టీమ్ ప్లేయర్. మీకంటూ ఒక గ్రూప్ అని క్రియేట్ చేసేస్తారు. లైక్ మీకంటూ ఒక టీమ్ మేనేజర్, ఒక టీఎల్ అనే ఉంటారు. అతని కింద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది, ఒక 6 members. సో అక్కడ 6 members ఒక్కరు వర్క్ పర్ఫార్మెన్స్ సరిగా లేకపోయినా వాళ్ళ టీం మొత్తం బ్యాడ్గా వస్తుంది. కాబట్టి మీ టీమ్ ప్లేయర్ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుంది అక్కడ. అందులోని ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్, సో రిమోట్ టీమ్స్. ఏ డే ఇన్ లైఫ్ అంటే మీ 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉండాలి. మీకు కాన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ ఉంటాయి, లైక్ రిమైనింగ్ 5 days వర్క్ చేయాలి, లేదంటే ట్యూస్డే వెన్స్డే వీక్ ఆఫ్ ఉంటుంది, మిగతా 5 days వర్క్ చేయాలని ఉంటుంది. సో వీకెండ్స్లోనే వీక్ ఆఫ్ వస్తుందని ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి అమెజాన్లో. అండ్ వర్క్ లొకేషన్ హైదరాబాద్, అందులో మీరు హైదరాబాద్లోనే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేచ్చు. ఇట్స్ మ్యాండేటరీ టు బి ప్రజెంట్ ఇన్ హైదరాబాద్ లొకేషన్ ఇన్ ఆర్డర్ టు ఆన్ బోర్డ్. మీకు ఫర్దర్ ప్రాసెస్ జరగాలంటే మీరు హైదరాబాద్లోనే ఉండాలి అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకొకటి ఏంటంటే అబౌట్ దిస్ టీమ్, అంటే దీని గురించి మీ వర్క్ ఏంటంటే ఇక్కడ చెప్పారు కదా, GUI human supports to Amazon fulfillment facilities with a goal of enabling hands. ఇక్కడ ఏంటంటే జరిగే వీళ్ళ వర్క్ వచ్చేసి ఫుల్ఫిల్మెంట్స్ జరిగే వీడియోస్ని మీకు అనేవి వీళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. సో మీరు దాన్ని క్లియర్గా చూసి, లైక్ 15 to 20 seconds ఆర్ మోర్ దాన్ దాట్ ఉండొచ్చు, మీరు దాన్ని క్లియర్గా చూసి అనోటేట్ చేయాలి. దీనికి మీరు దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు, ఇదే మీ వర్క్. దీన్ని అనోటేట్ చేయడమే మీ వర్క్ అనేది ఉంటుంది. బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఈస్ మ్యాండేటరీ ఫర్ దిస్ రోల్. లైక్ మీకు అంతేకాకుండా MS ఆఫీస్ నాలెడ్జ్ కూడా కొంచెం అనేది ఉండాలి. అండ్ దీనికి ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ నాన్ ఇంజనీరింగ్, లైక్ బీటెక్ కాకుండా బీకామ్ ఇలా చదివి ఉన్న వాళ్ళని అయితే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు, బట్ బీటెక్ వాళ్ళని కూడా తీసుకుంటారు, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. అండ్ స్ట్రాంగ్ ఇంటర్నల్ పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగుండాలి. ఎక్సలెంట్ లిజనింగ్ స్కిల్స్, మీరు కాన్సన్ట్రేటెడ్గా లిజన్ అనేది చేయాలి, లైక్ ఏదైనా క్లియర్గా వినేలాగా ఉండాలి. ఎక్సలెంట్ డేటా యాక్యురసీ స్కిల్స్, మీరు డేటాని కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి, ఎగ్జాక్ట్గా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మీరు అక్కడ అనోటేట్ చేసి పెట్టేలాగా ఉండాలి.
ఐ ఫర్ డీటెయిల్, మీరు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయాలి. ఆ వీడియోలో ఏం జరుగుతుంది, ఏంటి అనే దాని గురించి మీకు బాగా నాలెడ్జ్ అయి ఉండాలి. లైక్ మీకు మినిమమ్ స్కిల్స్ ఉండాలి. ప్రతిదీ ఏదైనా అబ్జర్వ్ చేసుకునేలాగా. అండ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ చెప్పాను కదా ఆల్రెడీ. ఎంఎస్ ఆఫీస్లో నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా సరిపోతుంది. డెమోన్స్ట్రేట్ అండర్స్టాండింగ్ ద ఇంటర్నెట్ అండ్ ఎబిలిటీ యూజ్ ఆఫ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్. ఓకే, ఇదేంటంటే మీకు ల్యాప్టాప్ ఇచ్చిస్తారు ఈ రోల్కి అయితే. సో మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, ల్యాప్టాప్ ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేది ఉంటే సరిపోతుంది అంతే. నెక్స్ట్ ఇక్కడ ఇంకా అప్లై కొట్టేస్తే మీకు ఈ ప్రాసెస్, అప్లికేషన్ ఎలా వేయాలి ఏంటి అనేది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ నేను చూపిస్తున్నాను. మీ జాబ్ అప్లికేషన్ ఎలా నుంచి వినారు, లైక్ జాబ్ పోర్ట్సా లేకపోతే అదర్సా, సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్సా. మీరు ఒకవేళ నా వీడియోలో చూసి అప్లై చేస్తే అడ్వర్టైజ్మెంట్స్ అని బట్టి కింద మీరు పెట్టుకోవచ్చు, ఫేస్బుక్, గూగుల్, అదర్సా అని ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు, లేదంటే అదే మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు, ఏమవ్వదు. ఇక్కడ ఇచ్చిన సేమ్ నెంబర్ ఇచ్చినా కూడా ఏమవ్వదు. డేట్ ఆఫ్ బర్త్, ఇంకా మీ జెండర్ అనేది ఇక్కడ మీరు పెట్టేయచ్చు. సిటిజన్, ఆఫ్ కోర్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఇండియన్. మీకు ఏదైనా డిజేబిలిటీ ఉంటే ఎస్ అని, లేదంటే నో అని పెట్టుకోవచ్చు. ఇంక ఇక్కడ మీ అడ్రసెస్, లైక్ ఫుల్ అడ్రస్, హౌస్ నంబర్, ఫ్లోర్, అట్లా మీ అడ్రస్ మొత్తం కంప్లీట్గా ఫిల్ చేయండి. మీరు ఏ సిటీలో ఉన్నారు, నెక్స్ట్ మీ స్టేట్ ఏంటి, మీ పిన్ కోడ్ ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ మీ హైయెస్ట్ వచ్చేసి మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి కాబట్టి గ్రాడ్యుయేషన్ అని పెట్టండి. అలా మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏది కంప్లీట్ చేస్తుంటే అది. ఇంటర్మీడియట్ అలా అయితే ఈ రోల్కి ఎలిజిబుల్ అవ్వరు. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడు పాస్ అయ్యి ఉంటే అప్పుడు. ఎడ్యుకేషన్ టైప్ బీటెక్, కామర్సా, ఆర్ట్సా అని ఏది ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ అని పెట్టండి, లేదంటే ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని కూడా పెట్టచ్చు. ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ అంటే మీరు వర్క్ చేస్తున్నట్టయితే పెట్టండి, లైక్ తొందరగా జాయిన్ అవ్వాలి, ఒక 15 days. ఒకవేళ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది, సో ఫ్రెషర్ అని పెడితే బెటర్. లేకపోతే వర్కింగ్ అయితే కూడా ఎస్ అని పెట్టండి, క్యాన్ జాయిన్ ఇమీడియట్లీ అని పెట్టినా కూడా సరిపోతుంది, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఇంక ఇక్కడ లాస్ట్ ఎంప్లాయర్ అని పెట్టండి. మీ శాలరీ, ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ అయితే మీరు లాస్ట్ మీ శాలరీ ఎంత తీసుకున్నారు ఏంటి. లేక ఫ్రెషర్ అంటే ఫ్రెషర్ అని కూడా పెట్టేయచ్చు, లైక్ 00 అని కూడా పెట్టచ్చు, ఏం కాదు. లేకపోతే ఎన్ఏ అని కూడా మెన్షన్ చేయొచ్చు. మీరు బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ బీటెక్ కంప్లీట్ చేసిన బీకామ్ కానీ ఏదైనా బ్యాక్లాగ్స్ ఉంటే మెన్షన్ చేయండి, ఎస్ ఆర్ నో అని. ఎస్ అని పెడితే మోస్ట్ ప్రాబబ్లీ రిజెక్షన్ మెయిల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సో నో అనే పెట్టండి. మోస్ట్ ప్రాబబ్లీ లైక్ మీరు నో అని పెడితే కానీ మీకు టెస్ట్ లింక్స్ రావు. అండ్ ఆర్ యూ విల్లింగ్ టు ఓవర్ టైమ్, ఇవన్నీ ఖచ్చితంగా మీరు ఎస్ అనే పెట్టాలి. లైక్ ఓవర్ టైం చేస్తాము, రొటేషనల్ షిఫ్ట్ చేయడానికి మేము ఓకే, అండ్ మేము రీలొకేట్ అవ్వడానికి కూడా ఓకే. ఇప్పుడు ఒక మీరు డిఫరెంట్ స్టేట్లో ఉన్నారు అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కానీ మేము హైదరాబాద్ వెళ్ళడానికి కూడా మాకు ఎలాంటి ఇష్యూస్ లేవు, మేము రీలొకేట్ అవుతాము అన్న దానికి మీరు ఇక్కడ ఎస్ అని పెట్టాలి. ఇంకోటి ఏంటంటే మీరు ఇంటరాక్షన్ విత్ కస్టమర్స్ వయా ఈమెయిల్, ఎస్. మీకేం ఇలాంటి ఇంటరాక్షన్ ఉంటుంది ఈ రోల్లో, బట్ స్టిల్ మీరు ఎస్ అని పెట్టండి. ఎంఎస్ ఎక్సెల్ అంటే ఎస్ నాలెడ్జ్ ఉంది. మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా అమెజాన్లో వర్క్ చేశారా, ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదైనా కాంట్రాక్ట్ రోల్లో కానీ ఏదైనా అమెజాన్లో వర్క్ చేసింటే ఇక్కడ పెట్టండి, లేకపోతే నో అని పెట్టేయచ్చు. మీరు అమెజాన్లో వర్క్ చేస్తున్నారా అంటే ప్రజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళకి మోస్ట్ ప్రాబ్లీ ఛాన్సెస్ ఉండవు, అంటే ఈ అప్లికేషన్ వేసినా కూడా వాళ్ళకి ఎలాంటి యూజ్ ఉండదు. కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయిన వాళ్ళకి కానీ, లేదా అసలు అమెజాన్లో ఎప్పుడు వర్క్ చేయని వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. ప్రజెంట్ వర్క్ చేసే వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉండవు ఇలా అవుట్ సైడ్ నుంచి వేయడానికి అప్లికేషన్స్. నెక్స్ట్ రెజ్యూమ్ అండ్ మీ ఫోటో, ఇక్కడ కెమెరా నుంచి మీరు ఫోటో అప్లోడ్ చేయండి. ఇవన్నీ క్లిక్ చేయాలి ఇక్కడ బై క్లికింగ్ అని. ఇంకా మీరు ఇక్కడ సబ్మిట్ కొట్టేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు వెంటనే టెస్ట్ లింక్ అనేది వచ్చేస్తుంది. ఇంతేనండి, ఇదే అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐ విల్ రీడ్ బ్యాక్ ఇన్ వితిన్ 24 hours to your doubts.